ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో భారీగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. బీఆర్ఎస్ బీజేపీ మద్దతుదారులు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ఇటు వార్డుల్లో ఫలితాలు తేలడంతో ఉప సర్పంచ్ పదవి కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. కొన్ని చోట్ల ఒక్క ఓటుతో ఫలితాలు తేలితే మరికొన్ని చోట్ల టాస్ వేసి ఫలితం తేల్చారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు హవా కొనసాగించారు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. కొన్ని గ్రామాల్లో ఇండిపెండెంట్లు ప్రభావం చూపారు. ఇక 1-2 ఓట్ల తేడాతోనే కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు గెలుపొందుతున్నారు. కామారెడ్డి రాజంపేటలో నడిమితండ సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ నెలకొల్పాయి. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మి ఒక్క ఓటుతో గెలుపొందారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మర్రికుంట తండాకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ రోజా ఒక్క ఓటుతో గెలిచారు. యాదాద్రి భువనగిరిలోని 2 గ్రామాల్లో అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా డ్రా ద్వారా ఫలితాన్ని తేల్చారు. పారుపల్లిలో కవిత లక్ష్మక్కపల్లిలో రాజ్య టాస్తో గెలుపొందారు. పల్లె పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీరోలు పోషించింది. స్వల్ప తేడాతో అంచనాలు తారుమారయ్యాయి. స్థానికంగా 20 ఓట్లు, అంతకంటే తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు విజయం సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామ సర్పంచిగా కూతురు సుమలత తల్లిపై విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుమలత గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడలో బీజేపీ బలపరిచిన కనకచందు విజయం సాధించారు. హీరాపూరులో అత్తాకోడల మధ్య పోరులో అత్త లక్ష్మిపై గెలుపొందారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నారాయణపేట జిల్లా గోర్లోని బావిలో కాంగ్రెస్ అభ్యర్థి హరిత 14 ఓట్లతో విజయం సాధించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామంలో 3 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణ్ చక్రవర్తి గెలుపొందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకుండ మండలం కానరావుపేటలో 11 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి దొడ్డ కిరణ్ సర్పంచ్గా విజయం సాధించారు. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని కోస్టల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మంచాల జయరాం 6 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జగిత్యాల జిల్లా ఎస్ఆర్ తండా సర్పంచ్గా ఇండిపెండెంట్ అభ్యర్థి సురేందర్ 16 ఓట్లతో విజయం సాధించారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం ముబారక్పూర్ బిలో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం రాకెట్లపల్లి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యమ్మ 5 ఓట్ల తేడాతో గెలుపొందగా, రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సేరిగూడలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శారద 2 ఓట్లతో గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మంలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ మద్దతుదారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. కొన్ని పంచాయతీల్లో ఎర్రన్నలు జెండా ఎగరవేశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి వెంకటాయిపాలెం, కోర్లబోడు తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 82 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బట్టిగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయశ్రీ గెలుపొందారు. కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లి సర్పంచ్గా వడ్లూరి అంజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం నెహ్రూ నగర్ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన మొలకల పద్మ 44 ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం తిరుమలాపూరులో బీజేపీ బలపరిచిన అభ్యర్థి 90 ఓట్లతో గెలుపొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గిరిజన తండాలతో పాటు పల్లెల్లో హస్తం అభ్యర్థులు విజయడంకా మోగిస్తున్నారు. నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధిస్తున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం గాయిదేపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ రెబల్ సంతోష్ విజయం సాధించారు. పలుచోట్ల ఉప సర్పంచులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పలుచోట్ల గెలిచిన వార్డు మెంబర్లకు ప్రలోభాలు చూపారు. ఫలితాల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గెలుపు ర్యాలీలకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ప్రతి క్షణం మానిటరింగ్ చేస్తూ ఫస్ట్ ఫేజ్ను సక్సెస్ చేశారు పోలీసులు.